రే ఇడ్లీది. రే రే ఏంట్రా? ఏం లేదు, బిజీగా ఉన్న చోట దుకాణం పెడితే వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇద్దరు తింటున్నారు. నాకు బాధగా ఉందిరా. ఎందుకురా ఫీల్ అవుతావు? వచ్చిన ఇద్దరికి తృప్తిగా పెట్టు. ఆ ఇద్దరు 200 మంది అవడము 2000 మంది అవడము అది మన చేతిలోనే ఉంది. ఎరా నమ్మకం లేదా? మొదటి కస్టమర్ తినేసి వస్తున్నాడు, ఎలా ఉందో అడగరా. అకౌంట్ వద్దులే బాబు, డబ్బులు ఇచ్చేస్తాను. సార్ అది కాదు సార్, మీరు తిన్న దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోతే అది ఇందులో రాయండి సార్. బాగుందంటే మీ ఫ్రెండ్స్ నలుగురికి చెప్పండి సార్. తప్పకుండా. ఎంత అయింది? ఎంతరా? 15 రూపాయలు సార్. ఇదిగో సార్, రేపు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీని తీసుకురండి సార్. ప్రియా నిన్నే తలచి నీ మాటే జీవితమయ్యేనే. మీకేం కావాలి సార్? నిన్న మై నేమ్ ఇస్ ఖాన్ సినిమా చూసాను రా. మీకు నిజంగా సూపర్, చాలా నచ్చింది. అరే మనోడు ఏం తీసుకుంటారా? నీ ఇష్టం రా. ఒకప్పుడు ఇది మామూలుగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. కామన్ సెన్స్ ఉందరా? నాన్ సెన్స్. ఓ ఇది వీడిదా? రై ఇక్కడ వద్దు, మనం వేరే చోటుకి వెళ్దాం. ఏరా రై రండ్రా. పాపా రండి. ఐస్ క్రీమ్ తిను. నీకేం కావాలమ్మా? చాక్లెట్ కావాలా? తీసుకొస్తాను. సార్ సార్ సార్, మీరెందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నారో నాకు తెలుసు సార్. అనవసరంగా మీతో చాలాసార్లు గొడవ పడ్డాను సార్. అన్నిటికీ కలిపి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. ఒక కస్టమర్గా వచ్చి ఎనిమిగా వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ వల్ల నలుగురు 40 మంది అవుతారు సార్. మీలాంటి కస్టమర్లను నమ్ముకునే మా బతుకులు ఉన్నాయి. దయచేసి అన్నిటినీ మర్చిపోండి సార్. రే సార్ నవ్వేశారా? రండి 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 సార్ రండి. నువ్వు చాలా మారిపోయినట్టున్నావు సార్. నేను ఎప్పుడు మారానో తెలుసా సార్? జీవితంలో బాగుపడదామని మీ బ్యాంకుకు లోన్ కోసం వచ్చాను సార్. మీ రూమ్లోకి అలా తొంగి చూసేసరికి కరెంటు షాక్ కొట్టినట్టు అయింది సార్. సంబంధమే లేని వ్యక్తితో గొడవ పడ్డానని అప్పుడు చాలా ఫీల్ అయ్యాను సార్. ఫీల్ అయ్యావు కదా, ఇక మీద నీకేమైనా హెల్ప్ కావాలంటే వచ్చి నన్ను కలు. ఓ థ్యాంక్ యూ సార్, కూర్చోండి. అమ్మా, ఎవరమ్మా నా కాళ్ళకు పట్టీలు పెట్టింది? ఎలా ఉంది నా చీర? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది అది అన్నయ్య కొంతెచ్చాడే. ఏంటన్నయ్య ఇలా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చావు? ఇక మీదట ఇలాంటి